స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్లో పాల్గొన్న గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి. నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణ పరిధిలోని చిరు వ్యాపారులతో కలిసి స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, నారాయణఖేడ్ పట్టణంలో ఎక్కువ మంది ప్రజలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, వారి కోసం ప్రభుత్వం మరియు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ప్రోత్సహించే విధంగా ఉండాలని స్వీట్ ఫుడ్ అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు అన్నారు. తదనంతరం ఎమ్మెల్యే గారు పలు చిరు వ్యాపారుల వద్దకు వెళ్లి వారి ఉపాధి ఎలా ఉందో అని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ గారు, మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ ఆనంద్ స్వరూప్ సేట్కర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్, కౌన్సిలర్లు, మాజీ ఎంపీటీసీ పండేరి రెడ్డి, మండల అధ్యక్షుడు తాహిర్ సయ్యద్, మజీద్ అలీ, మొహమ్మద్ రషీద్ మరియు ఇతరులు పాల్గొన్నారు. కోరేది మన ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక మార్పు వచ్చింది. మీరు మార్పుకు గమనిస్తున్నారు. మీరు చూడండి, రకరకాలుగా ఈ నారాయణఖేడ్ మున్సిపాలిటీ డెవలప్ చేయాలని వారిని కృషి సార్ చేస్తున్నారు. రాత్రు పగలు ఈ నారాయణఖేడ్లో ట్రాఫిక్ పెరిగిపోయింది. మరి అన్ని చోట్ల రింగ్ రోడ్ కావాలని చాలా కష్టపడి ఒక అందమైన రింగ్ రోడ్లు సార్ తయారు చేశారు. అలాగే ఇక్కడ సంబంధించిన ప్రజలు బాగుండాలి, ఇలా జీవన ఉపాధి పెరగాలి. ఈ చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళ సంసారం చాలా టైట్గా ముందుకు సాగుతుంది. వాళ్ళు ఏ మాదిరిగా మనం డెవలప్మెంట్ చేయాలని సార్ ఒక తపన, సార్ది ఒక కళ. అందుకోసమే మహిళా శక్తి ద్వారా మహిళా క్యాంటీన్లో రకరకాల మనకు కంటికి కనిపిస్తుంది ఎన్నో రకాలుగా వాళ్ళు తయారు చేసిన సరుకులు ప్రజల్లో అందిస్తున్నారు. వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వాళ్ళకి ధన్యవాదాలు మనం అందరం తెలుపుతున్నామని మనవి చేసుకుంటున్నాను. కానీ సార్, ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన ఒక మార్పు వచ్చింది. గత 10 సంవత్సరాలు మీరు చూశారు, టీఆర్ఎస్ పాలనలో మీకు ఎవరు అడగలే, అడిగితే కూడా వట్టి కార్యక్రమాలకి పిలిచారు. కానీ మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత అన్ని విధాల మీకు సాయం చేయడానికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు సార్ చేస్తున్నారు. ఈనాడు ప్రొద్దున చూస్తే 8 గంటల నుంచి ప్రజల్లో ఉండి ప్రజల సమస్య తెలుసుకొని మీతో పాటు ఈనాడు రాజు చౌక్ ఏరియాలో సార్ వచ్చి కూర్చున్నారు. సార్తో మనవి చేస్తున్నాను సార్. ఒక దిక్కేమో కారా అమ్మేటోళ్ళు ఉన్నారు సార్, ఒక దిక్కేమో కొబ్బరి బొండ అమ్మేటోళ్ళు ఉన్నారు, సోడా అమ్మేటోళ్ళు ఉన్నారు, అరటి పండ్లు అమ్మేటోళ్ళు ఉన్నారు సార్. మరి దానికి బయటకెమ్మరు సార్ కత్తిలు అమ్ముతున్నారు సార్. రకరకాల చిన్న చిన్న వ్యాపారం చేస్తున్నారు సార్. వాళ్ళకు ఆదుకునే అవసరం ఉంది సార్. మీరు తమరు ఈ స్కీమ్ చాలా మంచి స్కీమ్ తెచ్చారు. ఆ నిరుపేద కండ్రులో మరి ఒక ఆనందం వచ్చింది. వాళ్ళు ఆలోచిస్తున్నారు ఎమ్మెల్యే గారు మమ్మల్ని సాయం చేస్తారని. నేను మీ అందరితో మనవి చేస్తున్నాను. మీరు ఎంతమంది మీరు ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు మీకు తెలవాలి. కాంగ్రెస్ పార్టీ మీకు ఆదుకోవడానికి ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసింది. మీరందరు కలిసి ఐదుగురు నుంచి మీరు అమ్మే మగవాళ్ళు ఒక గ్రూప్ తయారు చేసుకోవాలని మేడం అన్నారు. ఆ గ్రూప్ తయారు చేసుకుంటే మీరు దాంట్లో మీరు సంపాదించిన డబ్బులు దాంట్లో లావాదేవీ చేయండి. దాని తర్వాత ఎమ్మెల్యే గారు మీకు లోన్ ఇప్పిస్తారు. 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు ఏ మాదిరిగా అయినా మీరు ఎప్పుడు అడుగుతున్నారు మాకు లోన్ ఎవరిస్తారు, ముందుకు వెళ్ళాలంటే ఎలా చేయాలని మీరు ఆలోచన చేశారు. కానీ ఈరోజు గంటబద్ధంగా డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ఎమ్మెల్యే గారు మీ ముందుకు వచ్చి మీరు రండి, నేను మీకు మీ వ్యాపారంకి పైసలు ఇస్తాను, మీకు డబ్బులు ఇప్పిస్తాను, మీకు లోన్ ఇప్పిస్తానని సార్ చెప్తున్నారు. కాబట్టి మీరందరూ ఉపయోగించుకోవాలని నేను అందరితో మనవి చేస్తూ, ఈ చిన్న వాళ్ళకు చిన్నటి సంసారంలో వెలుగు తెచ్చడానికి మీకు ఆదుకోవడానికి కాంగ్రెస్ పార్టీ మీ ఎంత ఉన్నదని మీ అందరితో మనవి చేస్తూ, ఈ చక్కటి కార్యక్రమానికి మహిళా శక్తి బృందం ఇంత మంచి కార్యక్రమం చేసి చాలా మంచి కార్యక్రమం చేశారు సార్. ఎన్నో మహిళా దినోత్సవం సందర్భంగా కూడా చేయడం జరిగింది. తర్వాత ముఖ్యంగా కొత్త మున్సిపాలిటీలలో గ్రూపులలో ఉన్న మహిళలకు
వడ్డీ మాఫీ కాలేదు. ఇక్కడ మన దగ్గరనే కాదు, ఎక్కడైనా కూడా మాఫీ కాలేకుండే. అయితే 3 మీటింగ్లు పెట్టాం మేము. నేను గెలిచిన తర్వాత కూడా 3-4 మీటింగ్లు పెడితే ఎప్పుడు అదే నా దృష్టికి సమస్య తీసుకొని వచ్చారు. సార్ మాకు వడ్డీ మాఫీ అయితే లేదని అంటే ఆ మున్సిపాలిటీలకు మాఫీ కాలేకుండా ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త మున్సిపాలిటీలకు ఏదైతే వడ్డీ ఉన్ననో బకాయిలు, ఆ వడ్డీ కూడా మాఫీ చేయడం జరిగింది. ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వం ఘనత అని చెప్పి చెప్తాం. ముఖ్యంగా ఈ టౌన్లో ఇప్పుడైనా అడిగినా 150-160 గ్రూప్ మహిళలకు అందరికీ కలిపి ₹1 కోటి చిల్లర, కోటికి పైగానే ఈ వడ్డీ మాఫీ చేయడం జరిగింది. తర్వాత ఇంకా అదే కాకుండా మీకు తెలుసు ఎన్నో చిరు వ్యాపారులకు అన్ని వారికి ఒక స్ట్రీట్ వెండర్ లైసెన్స్ కూడా ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనకు కార్మిక శాఖ నుండి వారందరికీ కూడా ఒక ఐడెంటిటీ కార్డు ఇస్తూ ఉన్నారు. దాంతో ఏం వ్యాపారం చేస్తూ ఉన్నారు, రోడ్డు మీద ఎక్కడ ట్రాఫిక్ డిస్టర్బ్ కాకుండా అప్పటిదప్పుడే మీరు వ్యాపారం చేసుకొని మళ్ళీ ఇంటికి పోవచ్చు, మళ్ళీ పొద్దున వచ్చి మళ్ళీ వ్యాపారం చేసుకోవచ్చు. అట్లా అంటే ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా అట్లాంటి వాటికి అందరికీ లోన్ ఇవ్వాలి, ఐడెంటిటీ ఇవ్వాలి. తర్వాత జీవిత బీమా కల్పించాలి. ₹2 లక్షలు కదా, ₹2 లక్షల జీవిత బీమా కూడా ఒకవేళ చనిపోతే ప్రమాదవశాత్తు ₹2 లక్షల బీమా కూడా వర్తిస్తుంది. అదొకటే కాకుండా మహిళా శక్తిలో భాగంగా గత కలెక్టర్ గారు మన వల్లూరి క్రాంతి గారు నారాయణ ఖేడ్కు 2 సెంటర్లు ఇస్తూ ఉన్నాం మేము, క్యాంటీన్లు మీరు నడిపియండి అని అంటే మనకు ఆక్సిజన్ పార్క్లో చాలా బ్రహ్మాండంగా నడిపిస్తూ ఉన్నారు. ఈ పేరు అమ్మా అని జ్యోతి గారు వారు ఇంకా 8 మంది కలిసి చాలామంది మీరు అక్కడ చాలా మంచిగా సక్సెస్ఫుల్గా క్యాంటీన్ రన్ చేస్తూ ఉన్నారు. కొంచెం మీరు అక్కడ హాస్పిటల్ క్యాంటీన్ కూడా మీరు హెల్ప్ చేసి దాన్ని కూడా కొంచెము అన్ని విధాలు, ఎందుకంటే పేషెంట్లకు ఉపయోగకరంగా ఉండే విధంగా అక్కడ కూడా మీరు ఎవరికైనా ట్రైనింగ్ ఇచ్చి అక్కడ కూడా దాన్ని కూడా మంచిగా నడిపేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. తర్వాత ఇక్కడ బస్సులు నిలవడానికి ఎంతో ప్రాబ్లం అవుతూ ఉన్నదని చెప్పి అక్కడ నిరుపయోగంగా ఉన్న బస్ స్టాండ్ను కూడా మొత్తం రినోవేట్ చేయించి ఫ్యాన్లు లైట్లు ఫిట్ చేయించి మరుగుదొడ్లు నిర్మాణం చేసి బస్సులన్నీ అక్కడ పోయే విధంగా ప్రయాణికులకు సౌకర్యం కలిగించినాం. దాంతో కూడా మన క్యాంటీన్ కూడా బాగా డెవలప్ కావడం జరిగింది. అది కూడా కాకుండా ఆరోగ్యకరంగా ఉండడానికి ఎంతోమంది వాళ్ళు వాకింగ్కి వస్తూ ఉన్నారు పొద్దున. వాళ్ళకు స్ప్రౌట్స్ కానీ లేకుంటే రాగి జావ కానీ అట్లాంటివి కూడా వాళ్ళు అమ్ముతూ ఉన్నారు. అటువంటిది ఇంకా వివిధ రకాల సరుకులన్నీ కూడా ఎవరికి ఆర్డర్ మీద కూడా వాళ్ళు సప్లై చేస్తూ ఉన్నారు. నిజంగా ఎందుకంటే ఇట్లా అందరు కష్టపడితే మహిళలకు ఉపాధి అనేది వస్తుంది, వాళ్ళ ఇన్కమ్ డబల్ ట్రిబల్ అయిపోతుంది. అదొకటే కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు చూసినారు, మనకి ఎవరు ముందుకు రాలేదు. లేకుంటే ఆర్టీసీ బస్సులు పొన్నం ప్రభాకర్ గారు మనకు ఎక్కడా లేని విధంగా 30 బస్సులు నారాయణ ఖేడ్కు ఇచ్చింది మనకు. దాంట్లో మహిళా శక్తి వాళ్ళు ఎవరైనా ముంగడికి వస్తే వాళ్ళకు కూడా నేను ఒక 2 బస్సులు నేను అవకాశం కల్పించి వాళ్ళకి అలర్ట్ చేపిస్తాను. దాంట్లో వచ్చిన లాభము మొత్తం మీకే మహిళా సంఘాలకే వాళ్ళకి పోతుంది. అదొకటే కాకుండా నిజాంపేట దగ్గర ఎక్కడో ప్లేస్ కూడా చూడమని చెప్పినాం. అక్కడ కూడా పెట్రోల్ పంపు ఎవరైనా నడిపిస్తే సంగారెడ్ల మహిళా శక్తి వాళ్ళు ఎవరైతే పెట్రోల్ పంపు కూడా నడిపిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా మీకు కూడా ఒకవేళ ప్లేస్ చూసినాము, మీరు ముందుకు వస్తే మహిళా సంఘాలు ఎవరన్నా 2-3 సంఘాలు కలిసి పెట్రోల్ బంక్ కూడా మీకు అలాట్ చేయించి బిజినెస్కు మేము సహాయ సహకారాలు అందిస్తాం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా కృత నిశ్చయంతో ఉన్నారు, పెట్రోల్ పంప్ అవన్నీ చేస్తూ ఉన్నారు. బాధ్యత మా అందరి మీద ఉన్నదని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాం. నీళ్లు సేవ్ చేయండి. పొట్టిగా మేము చూస్తూ ఉంటాం ఎన్నో జాగాల్లో నల్ల దింపుతారు, లేకుంటే మోటార్లు వేసుకుంటారు, ధన నీళ్లు పోతూ ఉంటాయి. ఏడంటాడు మోరిల పోటీ, మీరు పట్టుకునేది 1 కడవ, కానీ నీళ్లు మోరిలో పోయేటి 10 కడవలు. అది బాధ్యత మన మీద ఉన్నది. మన పిల్లలకు రేపటికి నీళ్లు దొరికాయి. మనకు నీళ్ళది చాలా కష్టం ఉన్నది. రాను నీళ్లు వర్షపాతం తగ్గిపోతున్నది. కాబట్టి జవాబుదారితనంతో బాధ్యత తీసుకొని ఏ గల్లైనా ఏ వాడైనా నల్ల ఒకవేళ మీరు కడవ పట్టుకున్నాగానే 1 కడవ కాదు 10 కడవలు పట్టుకుంటే కూడా మళ్ళీ మోటార్ ఆఫ్ చేయాలి. నీళ్లు వేస్ట్ పోతే నల్ల బంద్ చేయాలి. నీళ్లు అయినంత మట్టుకు పొదుపుగా వాడుకోవాలి, ఎందుకంటే నీళ్లు చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ పచ్చదనం ఉంటే వర్షాలు ఎక్కువ పడతాయి. కాబట్టి ప్రతి నారాయణ ఖేడ్ టౌన్లో మేమందరం కలిసి కంకణం కట్టుకున్నాము. 1,00,000 మొక్కలు నాటాలే మీ అందరి సహకారంతోనే. 160 గ్రూపులు ఉన్నాయి, తర్వాత విద్యార్థులు ఉన్నారు, స్కూళ్ళు ఉన్నాయి, హాస్టళ్ళు ఉన్నాయి. అందరం కలిసి 1,00,000 మొక్కలు నాటిపియాలి. మీరు కూడా వాళ్ళకందరికీ మీరు ట్రైనింగ్ ఇవ్వండి. తర్వాత మహిళా గ్రూప్ వాళ్ళు ఈరోజు కూడా ఐకేపీ వాళ్ళది ఇది ఇందిరా మహిళా శక్తి విజయోత్సవం ఇండ్లు రావన్నారు. ఇప్పుడు ఇండ్లు ఒట్టిగా చెప్తారు, ఇల్లు కట్టని చూద్దాం కట్టిస్తారా అన్నారు. ఇప్పుడు ముగ్గు పోసి కట్టించి
బేస్మెంట్ లెవెల్కి వస్తే బిల్లులు రావు, బిల్లులు వచ్చినప్పుడు చూద్దాం కానీ అంటారు. ఇదే ఉన్నది మొత్తం. అందుకని రుణమాఫీ ఎప్పుడు చేస్తారు, చేయండి చూద్దాం అన్నారు. రుణమాఫీ చేసి చూపించినాం. రైతు బంధు ఇయ్యరా, రైతు భరోసా ఇయ్యరా అని రైతు భరోసా కూడా ఇచ్చినాం. రైతు భరోసా కూడా ఇచ్చి 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు ఇచ్చినాము. ఇంత బాకీ ఉండంగా అంటే కూడా రేవంత్ రెడ్డి గారు ఎంత కష్టపడుతూ ఉన్నారో మీరు అర్థం చేసుకోండి. ఉద్యోగాలు ఇచ్చినాం, 60,000 ఉద్యోగాలు. ఎన్నో స్కూళ్ళలో టీచర్ పోస్టులు లేకుండే. మన ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు చదివించాలంటే అందరు వెనుకకు పోతుండ్రు, అందరు ప్రైవేట్కి తోలిస్తుండ్రు. ప్రైవేట్కి తోలిస్తే ఫీజులు ఎక్కువ, భారం ఎక్కువ. ప్రైవేట్ పాఠశాలలతో పాటు గవర్నమెంట్ పాఠశాలలు తీర్చిదిద్దాలని స్కూల్ ఓపెనింగ్ రోజే మనకు పుస్తకాలు, యూనిఫాము, కాపీలు మొత్తం ఇవ్వడం జరుగుతుంది. హాస్టళ్లలో మొత్తము కాస్మెటిక్ ఛార్జెస్ కానీ ఫుడ్ ఛార్జెస్ కానీ అన్నీ పెంచడం జరిగింది. అంగన్వాడీలో మొన్ననే అంగన్వాడీకి పోవడం జరిగింది. అంగన్వాడీలో పుస్తకాలు ఇస్తూ ఉన్నారు, అంగన్వాడీలో యూనిఫామ్ ఇస్తున్నారు, అంగన్వాడీలో చదువు నేర్పుతున్నారు. అంగన్వాడీలలో భోజనం మొన్ననే ఎగ్ బిర్యానీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వారంలో ఒకరోజు ఎగ్ బిర్యానీ పెట్టాలని మా సీతక్క గారు సూచిస్తే అది కూడా అమలు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పౌష్టికాహారం ముఖ్యం. ఇది ప్రెగ్నెంట్ లేడీస్ కానీ గర్భవతులకు, బాలింతలకు, చిన్నపిల్లలకు వారందరికీ కూడా పౌష్టికాహారం ముఖ్యం. అందుకని పైసలు పెంచి అందరికి కూడా పౌష్టికాహారం ఇస్తూ ఉన్నది మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. దీన్ని కరెక్ట్గా సద్వినియోగం చేసుకోవాలి. ప్రీ ప్రైమరీ స్కూల్ అని అంగన్వాడీలలోనే స్కూల్కి షరీ కాకముందు అంగన్వాడీలలోనే వాళ్ళందరికీ పాఠాలు నేర్పియాలి అనే ఉద్దేశంతోనే ఆ కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చేపడుతూ ఉన్నది. ఇన్ని కార్యక్రమాలు చేపట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు హరీష్ రావు వాళ్ళందరూ అంటారు ఏం చేసింది కాంగ్రెస్, ఏం చేసింది కాంగ్రెస్, చేయకపోతే ఇంకేం చేసింది. ఇంటింటికి నల్ల అన్నారు, ఇంటింటికి నల్ల ఎక్కడ కూడా లేదు. మిషన్ భగీరథ టోటల్ ఫెయిల్యూర్. 40,000 కోట్ల రూపాయలు మొత్తం ఏట్లేసింది. ఎన్నో జాగాలు నేను చూసినా ఎక్కడ కూడా నల్ల రాలేదు ఇంటింటికి. మళ్ళీ ప్రతి దగ్గర బోర్లు కొట్టించింది. కనీసం అంటే ఎంపీ ఫండ్లకి వెళ్ళి చాలా కనీసం అంటే ఒక 100-150 బోర్లు, నా ఎమ్మెల్యే ఫండ్లకి వెళ్ళి 300-400 బోర్లు, మొత్తం అన్ని బోర్లు కొట్టించి ఊర్లా ఎక్కడ మిషన్ భగీరథ ఫెయిల్ ఉన్నదో ఆడ మళ్ళీ బోర్లు కొట్టించి మోటార్ పెట్టించి నీళ్లు టాకీలకు ఎక్కించినాం. పోయిన ప్రభుత్వం 10 ఏళ్ళు ఇంటిని నల్లిస్తున్నాం, ఇక బోర్లతో మోటార్లు రిపేర్ చేసుడద్దు అని చెప్పేసి ఒక్క బోర్ కొత్త చేయలేదు, పాత బోర్లు రిపేర్ చేయలేదు, మోటార్లు రిపేర్ చేయలేదు. కాబట్టి చాలా కష్టమైంది ఈ సమ్మర్లో. ఇప్పుడు వచ్చేసారి వరకు మళ్ళీ నీటి కొరతను అధిగమిస్తాం. ఇన్ని కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఇదంతా నేను ఒక్కరికి చెప్పుకోవాలంటే నాతో కాదు, ముఖ్యమంత్రి ఒక్కరికి చెప్పాలంటే కాదు. మీరు మహిళా సంఘాలు ప్రతి గ్రూపులు ఉన్నాయి, ప్రతి గల్లీలా ప్రతి వార్డులో మీరు అందరూ ఉంటారు. ప్రభుత్వం ఏం చేసింది అని చెప్పేసి ఉద్యోగాలు, సన్నబియ్యము, అంగన్వాడీ, హాస్టల్ ఛార్జీలు, ప్రతిదీ మీకు లోన్ మాఫీ, వడ్డీ మాఫీ, ఇవన్నీ కూడా తీసుకొని పోయి ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటింటికి మీరు ఇవన్నీ కార్యక్రమాలు, ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు చెప్పవలసిన బాధ్యత ఉన్నది. ఇది చెప్పుకుంటూ గత 10 సంవత్సరాల నుంచి ఆ ప్రభుత్వం ఏదైతే నిర్వీర్యం చేసిందో, తప్పులు చేసిందో దాన్ని కూడా చెప్పవలసిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది. కాబట్టి మీరే ప్రచారం, వాళ్ళేమో టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసిన అన్ని యూట్యూబ్లు నెలకి 50,000 ఒక్కొక్కరికి ఇచ్చి ఒక 50, 100, 500 యూట్యూబ్లు పెట్టి దాంట్లో అంతే కాంగ్రెస్ వాళ్ళ మీదనే ఎప్పటికి తిట్టుడు, అన్ని అబద్ధాలు. పైసలు ఇచ్చి వాళ్ళకు యూట్యూబ్లతో కొనుక్కున్నారు, పేపర్లు కొనుక్కున్నారు. నమస్తే తెలంగాణ పేపర్ ఉన్నది, ఊరికి ఫ్రీ సప్లై. వాళ్ళంతా బోగస్ రాస్తారు, గవర్నమెంట్ మీద ఖిలాఫ్ రాస్తారు, టీఆర్ఎస్ డబ్బా కొట్టుకుంటారు. అవన్నీ నమ్మకండి. మీరు నిజంగా మీకు ఏ విధంగా ఏ ప్రభుత్వంతో ఉపయోగమైందో ప్రతి ఒక్కరు మీరు ఇంటింటికి వెళ్ళి మహిళలందరూ వారికి చెప్పి మళ్ళొకసారి మనం వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎలక్షన్లలో మళ్ళా కాంగ్రెస్ జెండా ఎగిరే విధంగా మీరు ఎన్నో రేషన్ దుకాణాలు ఉన్నాయి మనతారు. గత 10 సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు కూడా రాలేదు, కొత్త రేషన్ కార్డు. ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తుంగతుర్తి నియోజకవర్గంలో మా ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరు మంత్రులతో కలిసి ఈరోజు 4.5 లక్షల రేషన్ కార్డులు పంపిణీ చేస్తూ ఉన్నారు అక్కడ. కాబట్టి కొత్త రేషన్ కార్డు వచ్చినాయి. 10 సంవత్సరాల నుంచి కొత్తగా పెళ్ళైన కోడళ్ళ పేరు కూడా ఎక్కించుకోనికి రాలేదు. కొడుకులు పెద్దగైనరు, తర్వాత పెళ్ళిళ్ళైనాయి, వాళ్ళకి కొత్త రేషన్ కార్డు లేదు. ఏది కావాలన్నా ప్రభుత్వ స్కీమ్ రేషన్ కార్డు అవసరం. మరి రేషన్ కార్డులు వేయకపోతే మొత్తం నిర్వీర్యం చేసిండు. మళ్ళీ ఏం చేసిండేమో మహానుభావుడు కేసీఆర్కి తెలవాలి. 7.5 లక్షల కోట్ల అప్పు చేసిండు. ఆ అప్పును కొంచెం నేర్పుకుంటూ ఇన్ని కార్యక్రమాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నారు. కొంతమంది టీఆర్ఎస్ నాయకులు అక్కడక్కడ మాట్లాడుతున్నారు, ఇల్లు కట్టకుండా బిల్ రాదని. వాళ్ళ మాటలకు మభ్యపెట్ట, వాళ్ళకు మోసపోకండి. ఖచ్చితంగా ఎవరు ఇల్లు కట్టుకుంటారో వాళ్ళకు ఇల్లు కట్టినాక 5 లక్షల రూపాయలు ఇచ్చే బాధ్యత
రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి మీకు అందరూ చెప్తా ఉన్నాను.